శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ముందు వీడియోలో 1 నుంచి 4 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈ వీడియోలో 5 నుంచి 10 శ్లోకాలు వాటి భావాలు నేర్చుకుందాం. యావద్విత్తో పార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వాతాం కోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధుమిత్ర పరివారజనము నీ యందు అనురాగము ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించువారు ఎవ్వరూ ఉండరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఇంటిలోని వారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి మరణము సంభవించినప్పుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణాస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహం చేతను, వార్ధక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరునూ లేరు. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుతాయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: ఓ సోదరా, నీ భార్య ఎవరు, నీ పుత్రుడు ఎవరు? వారికి నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడి నుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతాత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భావం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు వీడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞాన మూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధతత్వము గోచరమగును. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగును. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. భావం: వయసు మళ్ళిన వానికి కామ వికారం ఎక్కడిది? నీరు ఎండిపోయిన ఎడల అది
చెరువు ఎలా అవుతుంది? అట్లే ధనము లేనప్పుడు పరివారం ఎట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?